ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ మినపప్పు, ఆ మినపప్పు నానబెట్టేటప్పుడు కొంచెం సగ్గుబియ్యం కొంచెం మెంతులు వేయండి. తర్వాత విడిగా దీంతో 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసి నానబెట్టేసి ఒక 3-4 గంటలు నానబెట్టేసాక మిక్సీ పట్టేసుకొని ఇంకొక అరగంట గంట బయట ఉంచేసి ఉప్పు కలిపేసుకొని మన ఇష్టం ఇడ్లీ వేసేసుకోవచ్చు. మెత్తగంటే మెత్తగా వస్తాయి ఇలా. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే సగ్గుబియ్యం ఎంత వేయాలి? అది చాలా తక్కువ. సగ్గుబియ్యం నేను 1/2 స్పూన్ కూడా, అంటే మీరు నానబెట్టే దాన్ని బట్టి వేసుకోండి. నేను చిన్న టీ గ్లాస్ నానబెట్టాను కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ సగ్గుబియ్యం, కొద్దిగా 1/4 టీ స్పూన్ మెంతులు అంతే వేస్తే ఇలా వచ్చిందండి ఇడ్లీ రవ్వ మినపప్పు. చూసారా ఇడ్లీ అయితే ఎంత ఫ్లఫీగా వచ్చినాయో, తింటుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. కారపొడి కూడా అనమాట, అదైతే బాగుంది. నువ్వు టేస్ట్ చేసి చెప్పమ్మా ఎలా ఉంది? చాలా బాగుంది, అస్సలు హెవీగా అనిపించలేదు. నేను నెయ్యి చేసి ఇడ్లీ వండాను అనమాట, సూపర్ ఉంది. పచ్చడి కూడా బాగుంది. మీరు వీలైతే ఇలా తయారు చేసుకోండి ఇడ్లీ.